ముస్లింలు ప్రశ్నిస్తే తీవ్రవాదులు, హిందువులు ప్రశ్నిస్తే దేశద్రోహులు, క్రిస్టియన్లు ప్రశ్నిస్తే మత మార్పిడి, మాలాంటి గిరిజనులు ప్రశ్నిస్తే నక్సలైట్లు. మరి ఇండియన్స్ ఎవరు? దేవుడి పేరు చెప్పి తిరిగేవాడేమో సెలబ్రిటీ అవుతున్నాడు, ప్రభుత్వంలో జరిగే తప్పులు ఎంచేవాడు నేరస్తుడు అవుతున్నాడు. ఆకలి కోసం దొంగతనం చేసిన వాడిని పెద్ద దొంగని శిక్షించే ప్రభుత్వాలు కళ్ళ ముందు కోట్లు దోచుకుపోతున్నా పట్టించేసుకోరు. ప్రాబ్లం సాల్వ్ చేస్తారని పోలీసుల దగ్గరికి వెళ్తే ఆ ప్రాబ్లం క్రియేట్ చేసిందే నువ్వు అని చెప్పేసి తిరిగి నీ మీదే కేసు పెడతారు. ఇదంతా జరుగుతున్న మనకేమీ పట్టనట్టుంటున్న నాయకులు, అధికారులు. ఇదే మన భవిష్యత్తు. 15 ఏళ్ల వయసులో ఆ కుర్రాడికి వచ్చిన ధైర్యం మనలో కొంచెమైనా వచ్చి ఉంటే ఈ చెత్తని సగమైనా క్లియర్ చేసేవాళ్ళు. వచ్చే అరకొర మార్పును కూడా ఆనకట్ల పడి ఆపేస్తున్న నాయకులు, వాళ్ళ కోసం కొట్లాడే జనాలు. ఇకపైన నీకు జరిగే అన్యాయాన్ని కళ్ళు తెరిచి చూడు. బట్ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ప్రశ్నించడం మొదలైంది. ఇది ఇప్పుడుది కాదు, ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. బీజేపీ బీఆర్ఎస్ ని ప్రశ్నించలేదా? బీఆర్ఎస్ కాంగ్రెస్ ని ప్రశ్నించలేదా? టీడీపీ వైసీపీని ప్రశ్నించలేదా? వైసీపీ వాళ్ళు జనసేనని ప్రశ్నించలేదా? ప్రశ్నించడం అనేది మనకున్న హక్కు. ఈ రోజు ఒక చిన్న పిల్లాడు గవర్నమెంట్ కి ఒక టాస్క్ అయి కూర్చున్నాడు. అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. సో నా పాయింట్ ఏంటంటే, ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని లోపలేస్తామంటే 10 మంది భగత్ సింగ్ లు, 100 మంది అంబేద్కర్లు, 1000 మంది సుభాష్ చంద్రబోస్లు ఈ లెక్కన పుట్టుకొస్తూనే ఉంటారు. అది కాదు కదా సొల్యూషన్. ఈ విషయాల గురించి ఎవరు మాట్లాడకపోయినా భారతీయుడు మాట్లాడతాడు. నా ఆవేశంలో నిజం ఉంది, సొసైటీకి నాలాంటోడే అవసరం ఉంది అనిపిస్తే ఫాలో కొట్టు, మాట్లాడతా తప్పు జరిగిన ప్రతిసారి.